అందరం అడవి బిడ్డలు, ఒక్కొక్కరు 100 సింహాలతో సమానం. మీరందరూ యుద్ధానికి సయ్యనండి. మీ పక్కన నిలబడి నేను కనీసం 1000 మందిని చంపుతాను. వాళ్ళు వేలల్లో కాదు, లక్షల్లో రానివ్వండి. తెలుసుకుందాం. ఇది నా ఆన, తిన్నడి ఆన. నిమ్మకాయలు విసురుతుందంట, గుమ్మడికాయలు తిప్పుతుందంట, యుద్ధం గెలుస్తామంట. ఈ గూడానికి పట్టిన దెయ్యం ఆ మారమ్మ. అనుకుంటూనే ఉన్నా నీకు మనసు పాడైతే అమ్మ దగ్గరికే వస్తావని. తిన్నా, అమ్మోరిని గౌరవించుకోవడం ఎప్పటి నుంచో వస్తున్న మన ఆచారం రా. నాకు నచ్చదని నీకు తెలుసు కదయ్యా. తెలుసురా, అందుకే దేవుడు ఉన్నాడన్న నమ్మకాన్ని నీ మీద ఎప్పుడూ నేను రుద్దలేదు. నీకు ఆ స్వేచ్ఛ ఉంది, కానీ నలుగురు నమ్మే విషయాన్ని గౌరవించడంలో తప్పులేదురా. నేను నమ్మంది, నాకు నచ్చంది నేను చేయలేను. తప్పు చేస్తూ అది నమ్మకం అంటే నేను సహించలేను. ఏమోరా, నీతో వాదులాడలేను గాని ఈ ముద్ద తిను. నాకొద్దు. మా అయ్యవి కదా, తిను. తినయ్యా. కాలాముకుడిని ఎదుర్కోవాలంటే మన అడవిలో 5 గూడాలు కలవాలిరా. వాడిని ఎదుర్కోవడానికి మనం సరిపోవా ఏంటి? తిన్నా, శత్రువు బలవంతుడని భయపడడం ఎంత తప్పో, బలహీనుడు అనుకుని తక్కువగా అంచనా వేయడం కూడా అంతే తప్పు. పాత పగలు మర్చిపోయి 5 గూడేలు ఒకటవుతాయి అనుకుంటున్నారయ్యా? తెలిసిన వాళ్ళ పగల కన్నా తెలియని శత్రువు ప్రమాదకరం. వాళ్ళని కలవడానికి రమ్మన్నా గొడవపడ్డానికి కలుస్తారు గాని కలిసి పోరాడడానికి మాత్రం రారు. నాకైతే ఇష్టం లేదు. నేను అందరికి కబురు పెట్టాను, అందరూ వస్తున్నారు. నీ తండ్రిగా ఈ గూడెం పెద్దగా, ఇది నా మాట. ఇంక నేనేమంటాను? భల్లూక నాయకుడు చెండుండి అతని ప్రజల్ని ఆహ్వానిస్తున్నాం. వాయులింగానికి వంశపారంపర్యంగా సేవకులు, రక్షకులు, నాయకుడు కంపన్ని, అతని భద్రగణాన్ని ఆహ్వానిస్తున్నాం. నాయకుడు ముండుండి అతని కొడుకు బిబ్బులుని, మొత్తం తెగందరినీ ఆహ్వానిస్తున్నాం. గూడెం రాణి పన్నగా, యువరాణి నెమలి ఆహ్వానిస్తున్నాం.